హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ట్రేడింగ్ అంటే ఏమిటి, ట్రేడింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ట్రేడింగ్ ఎలా చేయొచ్చు వంటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారీగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు, నూతన శిఖరాలకు నిఫ్టీ, ట్రేడర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అని రోజు వింటూ ఉంటాము. ఇలాంటి మాటలు విన్నప్పుడు స్టాక్ మార్కెట్ పైన మీకు కూడా ఆసక్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ట్రేడింగ్ని సెకండ్ ఇన్కమ్ సోర్స్గా చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు ట్రేడింగ్ జర్నీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్ ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇది మీకోసమే. అసలు ట్రేడింగ్ అంటే ఏమిటి, ట్రేడింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా స్టాక్ని షార్ట్ టర్మ్ వ్యూహంతో హోల్డ్ చేయడమే ట్రేడింగ్. అదే దీర్ఘకాలిక లక్ష్యాన్ని దృష్టి పెట్టుకొని స్టాక్ కొంటే అదే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా రిస్క్ సహజం. అయితే షార్ట్ టర్మ్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ను ఇచ్చిన హిస్టరీ మన ఇండియాలో ఉంది. అందుకే ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే ట్రేడింగ్ నష్టాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతెందుకు, ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకొని సక్సెస్ సాధించిన వారు 5% కన్నా తక్కువగా ఉన్నారంట. వీటిని బట్టి మనం ఎంత రిస్క్ ఉందో ట్రేడింగ్లో మనం తెలుసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఫోకస్ చేయాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. అదే ట్రేడింగ్లో రాణించాలంటే టెక్నికల్ అనాలిసిస్ పై పట్టు సాధించాలి. ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే డే ట్రేడింగ్ అని కూడా అంటారు. ఇందులో ట్రేడర్లు స్టాక్ను కొని అమ్మే ప్రక్రియ ఒక రోజులో పూర్తి అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సాయంత్రం 3:30కు ఏ ట్రేడ్ కూడా ఓపెన్గా ఉండకూడదు. అంటే ఇందులో ట్రేడర్లు కొన్ని నిమిషాలు కొన్ని గంటల్లో ట్రేడ్ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ చాలా రిస్క్తో కూడుకున్న విషయం. సరైన ప్రణాళికలు, ఏళ్ల తరబడి హోంవర్క్ చేయకుండా దిగితే భారీ నష్టాలు తప్పవని ముఖ్యంగా బిగినర్లు ఇంట్రాడే ట్రేడింగ్కి దూరంగా ఉండాలని చాలామంది మార్కెట్ నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో స్కాల్పింగ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. స్కాల్పింగ్ అంటే ఒక ట్రేడింగ్ని కేవలం నిమిషం కాల వ్యవధిలో క్లోజ్ చేయడం. ఇలా ఎంట్రీ ఇచ్చామా, అలా క్విక్ ప్రాఫిట్తో వచ్చామా అనేది ఇక్కడ ముఖ్యం. సెకండ్ వన్, బై టుడే సెల్ టుమారో. బై టుడే సెల్ టుమారో BTST అని కూడా అంటారు. అంటే ఒక స్టాక్ను ఒకరోజు కొనడం, రేపు ట్రేడింగ్ సెక్షన్లో అమ్మేయడం. ఇంట్రాడేలో కూడా షేర్లను క్యారీ చేయవలసి వస్తే దాని డెలివరీ అని అంటారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఒక స్టాకును కొని అమ్మేయవచ్చు, కానీ తొలుత అమ్మి ఆ తర్వాత కొనుగోలు చేయలేము. ఇంట్రాడే ట్రేడింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే షార్టింగ్కు అవకాశం ఉంటుంది. డెలివరీలో ఇది సాధ్యపడదని బిగినర్లు గుర్తుంచుకోవాలి. థర్డ్ వన్, స్వింగ్ ట్రేడింగ్. ఒక రోజు నుంచి గరిష్టంగా 2-3 రోజుల వరకు స్టాక్ను హోల్డ్ చేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. స్టాక్ కదలికల నుంచి లబ్ధి పొందేందుకు ట్రేడర్లు స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఉదయం ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండే వారికి స్టాక్ మార్కెట్ నుంచి అదనంగా ఆదాయాన్ని పొందేందుకు ఈ స్వింగ్ ట్రేడింగ్ను ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్, పొజిషనల్ ట్రేడింగ్. ఒక స్టాక్ను నెల లేదా అంతకన్నా ఎక్కువ, ఏడాది కన్నా తక్కువ కాలం హోల్డ్ చేస్తే దాన్నే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. కాలానికి తగ్గట్టు ప్రైస్ పెరుగుతుందని భావిస్తే పొజిషనల్ ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు ట్రేడర్లు. మార్కెట్ ఒడిదుడుకులను ఈ ట్రేడర్లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తూ ఉంటారు. ట్రేడింగ్ ఎలా చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫండమెంటల్ అనాలిసిస్ కోసం కంపెనీ ఫైనాన్షియల్స్ని చూడాల్సి ఉంటుంది. అంటే ట్రేడింగ్ కోసం సంబంధిత స్టాక్ చార్ట్ను చూడాల్సి ఉంటుంది. దీనిని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. చార్ట్స్ను గమనిస్తూ మనకంటూ ఒక ప్రత్యేక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని నెలల పాటు పేపర్ ట్రేడింగ్ చేస్తూ లాభాల నష్టాలు రికార్డ్ చేసుకొని అప్పుడు రియల్ మార్కెట్లో అమలు చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన వారికే దీర్ఘకాలికంలో సక్సెస్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము.